బాగుందండి. అంటే సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్ కలిగింది. మెగాస్టార్ తనయుడుగా గ్లోబల్ స్టార్గా అద్వితీయమైన నటన, మహా అద్భుతంగా. ఎర్లీ మార్నింగ్ 4కి లేసి వచ్చి సినిమా చూసాం. కనుల విందుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక ఎలక్షన్ సిస్టమ్ ఏంటి, భారతదేశంలో ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది, చాలామంది తెలియదు. 324 ఆర్టికల్ ప్రకారం వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఒకప్పుడు టిఎన్ శేషన్ గారు చేశారు. ఆ రోల్లో ఐఏఎస్ ఆఫీసర్లో అసలుకి ఎక్స్ట్రాడనరీగా చేశాడు. తర్వాత తండ్రిగా రైతు పాత్రలో అద్భుతంగా నటించాడు. డ్యాన్స్ విషయంలో కావచ్చు, టెక్నికల్ వాల్యూలో కావచ్చు, అద్భుతమైన నటన. రంగస్థలంలో మరొక్కసారి రంగస్థలంలో ఎట్లయినా అద్భుతంగా నటించాడో, ఆ మాట రాని రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉందండి. అంటే చాలా సంతోషం. సంక్రాంతి 10వ తారీఖు ఈరోజే రిలీజ్ అవటం, ముందే సంక్రాంతి వచ్చిన ఫీల్తో సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడొచ్చు. క్రికెట్కి ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్, సినిమాకి ఆరాధ్యదైవం శంకర్ స్ట్రైట్ మూవీ 30 ఇయర్స్లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఇది. నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చాడు. అంటే ఎక్కడ కూడా రాజీ పడలా. 95 కోట్ల పాటలు కనపడినాయి. ఎక్కడ ఒక పాటకి 19 కోట్లు పెట్టారంటే మామూలు విషయం కాదు. డెఫినెట్గా కంబ్యాక్ అండి. ఒకప్పుడు ఒకే ఒక్కడు, తర్వాత ప్రేమికుడు కావచ్చు, భారతీయుడు 1 కావచ్చు. ఈ రోజున దాదాపు 30 సంవత్సరాలు ఆయన చరిత్రలో స్ట్రైట్ మూవీ గేమ్ చేంజర్ చరిత్ర కాబోతుందండి. ఏమండి, డెఫినెట్గా గేమ్ చేంజర్ మూవీ అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఎస్జే సూర్య ఒకప్పుడు దర్శకుడు ఖుషి తీశాడు, అద్భుతమైన నటన. సముద్రకని అద్భుతంగా నటించాడు. ఎవరి పాత్ర అంజలి ఆమె తల్లి పాత్రగా ఆమె అద్భుతంగా నటించి, శ్రీకాంత్ గారు అయితే ఒక సీఎంగా తర్వాత పరిణితి చెంది ఏ విధంగా మార్పు చెందారో శ్రీకాంత్ గారు అద్భుతం. ఎవరి క్యారెక్టర్ ఏ విధంగా చేయాలో సునీల్ గారు కూడా చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ సునీల్కి ఇచ్చారు. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అండి. సంక్రాంతికి మంచి సినిమా చూసామన్న ఫీల్ తెలుతున్నాం. డెఫినెట్గా ఈ 3 సినిమాల్లో గేమ్ చేంజర్ అనేది సంక్రాంతి విన్నర్గా